కాకినాడ తిలక్ వీధిలో గల పోర్ట్ స్టీవ్డోర్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి పితాన్ నూకరాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పితాన్ నూకరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి క్రమశిక్షణ అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు భావన్ నారాయణ, సుర్ల రాఘవేంద్రరావు, బొందు శివాజీ, పంపన నాగప్రసాద్, కంకనాల దుర్గా, బత్తని సాంబమూర్తి, గొబ్బలి శివశంకర్, విజయ్ కుమార్ పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి నుండి ఈ భారతదేశ ఈ దాస్య శృంఖలాలు బద్దలు కొట్టడానికి ఎంతో మంది లక్షలాది మంది వాళ్ళ జీవితాలు అర్పణం చేస్తే ఈ రోజు మనం స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చుకొని మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కనుక ఏంటంటే మనం రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దేశానికి మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరు దేశభక్తి అలవర్చుకోవాలి. ఇవాళ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మరి దేశవ్యాప్తంగా అందరూ ఆనందంగా దేశభక్తితో చేస్తున్నారు. ఈ సంవత్సరం మన దేశానికి ఎదురయ్యే సవాళ్ళని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎంతో ఎప్పుడు మన భారతదేశాన్ని ఎవరు చిన్న చూపు చూడకుండా ఇలాగ సాటి విరుచుకొని మేము భారతీయులు అని చెప్పి పరిస్థితి ప్రపంచ దేశాల్లో తీసుకొచ్చారు. కనుక మనం మోడీ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ మనందరూ కూడా దేశానికి వెన్నుముగా ఉండాలని ఈ బాలబాలికలందరికీ కూడా మా సోదరులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ముఖ్యంగా ఈ బాలబాలికలు ఎవరైతే ఉన్నారో ఇంత క్రమశిక్షణతో మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి క్రమశిక్షణతో కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.